హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. మీరైతే రోజుకి 10 బ్లౌజులు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి సాఫ్ట్ క్లాత్ వచ్చినప్పుడు మనమైతే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో 5 టిప్స్ అయితే చెప్తానండి. మీరైతే ఫాలో అవ్వండి. ఏ టిప్ ఫాలో అయ్యారో లేదా మీకు ఈ టిప్లలో ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, శారీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా బాటిల్ ఉన్న క్యాప్ హోల్లో ఉంచుకున్న శారీ బయటకు వచ్చేంత సాఫ్ట్గా అయితే ఉంది. ఈ సాఫ్ట్గా ఉన్న శారీ క్లాతే ఈ బ్లౌజ్ అనేది. చూడండి, బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఫస్ట్ టిప్ అండి. నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటాము, మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ అనేది చేసుకుంటాం కదా. ఇదైతే ఫస్ట్ టిప్. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది, రాదు అని నేను చెప్పడం లేదు. కానీ సాఫ్ట్గా ఉన్న క్లాతులలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. ఏదో ఒక చోట చిన్న ముడత అనేది వస్తుంది. మనము ఆ ముడత వచ్చినప్పుడు రివర్స్ చేసుకొని చూసుకొని మళ్ళీ ముడత వచ్చిన చోట కుట్టు అనేది తీసేసుకొని మళ్ళీ కుట్టు అయితే వేసుకుంటాము. అలా చేసినప్పుడు టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. ఇప్పుడైతే నేను సెకండ్ టిప్ చెప్పబోయే ముందండి, ఈ వీడియో రిలీజ్ చేయకముందే సెకండ్ టిప్లో వాడిన బ్లౌజే తను కస్టమర్ అనేది వేసుకొని వచ్చింది. మీకోసం నేను ఈ వీడియో ఆపేసి తన పిక్ అయితే తీసేసుకొని యాడ్ అయితే చేశాను. అంటే ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుంది అనేది నేను చూపెట్టడం కోసము తన బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే తీశానండి. ఇదే అండి తన వేసుకున్న బ్లౌజ్ అనేది. ఇలా పిన్స్ సెట్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాము అంటే నీట్గా అయితే వస్తుంది. ఇదైతే సెకండ్ టిప్ అండి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేసిందో. ఇప్పుడైతే థర్డ్ టిప్ అండి. మనము నార్మల్గా మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన సెట్ చేసుకుంటాం కదా. ఇదైతే రివర్స్ అండి. లైనింగ్ క్లాత్ పెంచుకొని మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది క్లాత్ పైన. అంటే మనకు కనపడుతుంది కదా లైనింగ్ ఎక్కడ వరకు ఉంది అనేసి. ఇలా చివరి వరకు చూసుకొని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సర్దేసుకుంటూ క్లాత్ నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ అండి. ఇలా లైనింగ్ గమ్ అప్లై చేసుకొని నీట్గా మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ పైన ఇలా నీట్గా సెట్ చేసుకొని మనము చేత్తో కానీ లేదా ఐరన్ బాక్స్తో కానీ లేదా ఇలా క్లాత్తో కానీ నీట్గా అనేసుకొని మనము గమ్ము వల్ల క్లాత్ అనేది అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. మళ్ళీ స్టిచ్ చేయాల్సిన పని లేకుండా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఫిఫ్త్ టిప్. పేపర్ ఎందుకు వేసానో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది హ్యాండ్ క్లాత్. దీన్ని మనము తడిపెట్టి ఆరబెట్టేసి ఐరన్ అన్న చేసుకుంటాము లేదా చేత్తో సాఫ్ట్గా అనేసుకొని బరువైన పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే క్లాత్ ఆరబెట్టేసుకుంటాం కదా. ఆరబెట్టుకున్నప్పుడు ఈ క్లాత్లో గట్టితనం అనేది వస్తుంది. అప్పుడు క్లాత్ పైన స్టిఫ్గా ఉంటుందన్నమాట, క్లాత్కి అతుక్కోకుండా కొంచెము. ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ వాటర్ అండి ఇలా లైట్గా ఇలా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన ఇలా వాటర్ అనేది లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అర్థమైంది కదా పేపర్ ఎందుకు వేసాను అని. వాటర్ మిషన్ పైన పడితే నేను కుట్టేటప్పుడు క్లాత్ అతుక్కుంటుంది కదా, అందుకు పేపర్ అయితే వేసాను. పేపర్ మీద తడి అనేది త్వరగా ఆరిపోతుంది. చూడండి, క్లాత్ కుట్టక ముందే ఎలా అతుక్కునిందో. ఇప్పుడు మనము ఈ క్లాత్ని డైరెక్ట్ స్టిచ్ వేసుకుందాం. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనము వాటర్ స్ప్రే చేసాం కదా, దానివల్ల మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లైట్గా జాయింట్ అయితే అవుతుంది. మనము ఈజీగా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా స్టిచ్ అయితే వేసుకోగలుగుతాం. ఛానల్లో ఇంకా పైపింగ్ థ్రెడ్ టిప్స్, అలాగే కుచ్చుళ్ళ టిప్స్, బ్లౌజ్ టిప్స్ చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే చూడండి. క్లాత్ అనేది
ముడతలు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఒకసారి. ఎక్కడే కానీ లూజ్ అనేది లేదు క్లాత్. చూడండి, రివర్స్ వేసి చూపిస్తాను. చూడండి, మనం లైట్గా స్ప్రే చేసాము వాటర్ అనేటివి, క్లాత్ అనేది అతక్కపోయింది. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది. ఇలా ట్రై చేయండి, త్వరగా బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.